హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే వెరైటీ రెసిపీ అండి. ఏంటి వడల్లాగా ఉన్నాయి, ఇడ్లీ రేకుల్లో వేసింది అనుకుంటున్నారా? ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు అందరికీ కూడా ట్రై చేయాలండి. చాలా ఈజీ రెసిపీ. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మళ్ళీ ఇంకా వీడియోలు అన్నీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు మీకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ముందుగా అటుకులు అనమాట. పెద్ద అటుకులు, పల్చిన అటుకులు రెండు ఉంటాయి. మీ ఇంట్లో ఏ అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని అటుకుల్ని ఒక కప్పుతో తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి మునిగే వరకు వాటర్ పోసేసి నానబెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. ఈలోపు దీనికి చట్నీ రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. నేనైతే ఉల్లిపాయలు టమోటాలు ఈక్వల్గా తీసుకున్నాను. ఆనియన్ టమోటా చట్నీ అండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు రెబ్బలుగా తీసేసి విడివిడిగా వేసేయాలి. ఇవన్నీ ఒక 10 నిమిషాలు ఉంచితే వీడియోలో చూపించాం కదండి, టమోటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రుబ్బుకుందాము. ఇలా రుబ్బుకునేటప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయలు చింతపండు వేసేసి బాగా రుబ్బాలండి. తర్వాత మనము టొమాటో ఉల్లిపాయలు వేసేసి బాగా మెత్తగా దంచుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి. ఒకప్పుడు అంతా దీంట్లోనే చేస్తారు, ఇప్పుడు టైం లేక ఎక్కువగా మిక్సీలో రుబ్బేసుకుంటున్నాం, కానీ ఒక్క నిమిషంలో అయిపోతుందని ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇది కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి రెడీ చేసేసుకుందాము. మనం మొత్తం కూడా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేద్దాం. ఈలోపు అటుకులు నానిపోయినాయి కదండి. ఇక్కడ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అటుకుల్ని చాలా గట్టిగా పిండుకోవాలండి. వాటర్ అంటూ ఉండకూడదు అటుకుల్లో. మనం బాగా పిండేసి మొత్తం మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఏ కప్పుతో తీసుకున్నామో మెజర్మెంటు అదే కప్పుతో అటుకులు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు, చిరోటి రవ్వ అంటారండి, అదే కప్పుతో పెరుగు కూడా వేసేసుకోవాలి. ఈ 3 వేసేసుకొని ఈక్వల్ క్వాంటిటీ అండి, ఎక్కువ తక్కువ వేయకూడదు. ఇంకా వాటర్ అన్నది ఏది యాడ్ చేయకూడదు. ఈక్వల్గా తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం. చాలా ఈజీ రెసిపీ అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు మీకు ఎవరికైనా కొంచెం వాటర్ వచ్చింది అంటే వాటర్గా ఉందనుకోండి, ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసేసుకొని కలుపుకోవచ్చు. ఒక 2-3 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవచ్చు. మీరు అసలు ఆ ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా కరెక్ట్గా వస్తుందండి 3 ఈక్వల్గా తీసుకుంటే. ఇప్పుడు దీంట్లో ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ సహాయంతో అరిటాకుల్ని ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా రొట్టెకైనా దేనికైనా అరిటాకుల్ని ఉపయోగిస్తానండి. మాకు పక్కన చెట్టు ఉంది, మా చెట్టు, అందుకని ఎక్కువగా వీలైనంత వాడుతూ ఉంటాను. మంచిదనేసి వీడియోలో చూపించినట్టుగా అన్నీ ఇలా రెడీ చేసుకొని అరిటాకుల మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం చేతిని తడుపుకుంటూ వడలు ఎలా చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలండి. అన్నీ కూడా మీకు పిండి కనిపిస్తుంది కదా, గట్టిగా ఉంటుంది. ఇంకొంచెం సేపు ఆగితే బొంబాయి రవ్వ బాగా పీల్చుకుంటుంది వాటర్ని. చాలా గట్టిగా రావాలండి, అప్పుడే బాగుంటుంది. కొంచెమైనా వాటర్గా వస్తే మనకైతే ఈ వడలు రావు, ఇడ్లీలు రావన్నమాట. మనం మామూలుగా ఇడ్లీలు ఎలా చేసుకుంటాం అలాగే ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక గ్లాసు వాటర్ వేసేసి ఇడ్లీ పాత్ర పెట్టేసుకోవాలండి. ఇది 10 నిమిషాలు ఉడికించుకోవాలి సేమ్. ఇప్పుడు మనం ఇడ్లీ అయిపోయేలోపు ఇటువైపు వడలు రెడీ చేసుకుందాము. అరిటాకుని కొంచెం వాటర్తో తడి చేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. వడలు చాలా బాగా వచ్చాయండి. ఇవి చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగోవు అనమాట. అన్నీ కూడా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది మొత్తం రెడీ అవ్వడానికి. నేను తీసుకున్న కప్పుతో అయితే 8 వడలు వచ్చాయండి, ఒక 5 ఇడ్లీలు వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా ట్రై చేసేసి వాళ్ళకి పెట్టచ్చు. చూడండి ఇడ్లీ అయిపోయిందా లేదా అని చూస్తున్నాను, చేతికైతే అంటుకోవట్లేదు అనమాట. ఇప్పుడు మళ్ళీ వేడిగా ఉంది బాగా, అందుకని మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ పోయాపిన 5 నిమిషాలు ఉంచిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. మనకి రెండవ వడలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది తెల్లగా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉందండి. నాకైతే ఇడ్లీ కంటే వడలు చాలా బాగా నచ్చాయన్నమాట. నేనైతే టమాటా చట్నీ చేశాను కదా, ఉల్లిపాయ టమాటా చట్నీ, అదేమో నిమ్మకాయ కారం అండి, పుల్లగా ఉంటుంది. ఇది ఇడ్లీ చప్పగా ఉంటుందని. వడకైతే యాక్చువల్గా అసలు స్పైసీగా చాలా బాగుంది. ఇడ్లీకి అయితే కొంచెం నంచుకోవడానికి కారం కావాలి.
చూడండి అసలు అరిటాకులో పెట్టడం వల్ల అరిటాకుల ఫ్లేవర్ కూడా దానికి అంటే చాలా బాగుంది. ఒక వడని తుంచి చూపిస్తాను మీకు ఎలా ఉందన్నది. చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే బయటికి వెళ్ళి ఏమైనా తెద్దాం అనుకునేలోపు ఇటువైపు చట్నీ చేసేసుకొని ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగా తింటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటుంది మనకి అలా చేసి పెడితే. ఏదైనా కానీ నేను చేసే వంట మాత్రం ఖచ్చితంగా నాకు వచ్చి సక్సెస్ అయితేనే మీకు పెడతానండి. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోలిశెట్టి సిస్టర్స్. బాయ్ బాయ్.